శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక నవంబర్ మాసంలో తులారాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఆశించిన కార్యము నెరవేరకపోవడము, ప్రతి పనికి చాలా కష్టపడవలసి రావడము ఉంటుంది. కానీ ఫలితం దక్కుతుంది కాబట్టి పట్టుదల వదలకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ కార్యాన్ని చేయండి. అంతేగాని దీనివల్ల నాకేమి లాభం లేదని చెప్పి ఏదో మానసికంగా బాధపడి ఆ కార్యాన్ని అక్కడికి వదిలిపెట్టకండి. దాని గురించి ముందుగా వెళ్ళండి, పోట్లాడుతూ ప్రయత్నం చేయండి. దుబారా ఖర్చులు పెరిగిపోవడం జరుగుతుంటుంది. అనవసరమైన ఖర్చులు, చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. శక్తికి మించినటువంటి పనులు పెట్టుకొని మానసికంగా బాధపడుతూ ఆర్థికంగా దెబ్బతింటూ ఉండవలసినటువంటి సమయం ఉన్నది. కాబట్టి ప్రతి పని కూడా చాలా ఆలోచనతో, ఓపికతో, శ్రద్ధతో చేయడానికి ముందుకు అడిగేయండి తులారాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్లయితే అనవసరమైన ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఎవరు చెప్పినా వినరు, ప్రయాణాలు చేస్తుంటారు. దానివల్ల ఆర్థికంగా దెబ్బతినడము, ఆరోగ్యరీత్యా దెబ్బతినడం జరుగుతుంది. పెద్దలైతే, మిత్రులైతే మాటలు పడడము. తప్పు చేసినప్పుడు పెద్దలైనా స్నేహితులైనా కోపడుతూ ఉంటారు. అది తప్పదు. ధనధాన్యాలు నష్టం రావడము, డబ్బు నష్టపోవడము. మాకు ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, కొంటేనే వస్తుంది కదా అంటే వ్యవసాయదారుల గురించి చెప్పేది. వ్యవసాయదారులకు పంటలు చెడిపోవడము, పంటలకు రోగాలు వచ్చి ధాన్యం అనుకున్నంత ధాన్యం రాకపోవడము, లేదా వర్షాల వల్ల వాటి వల్ల ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది. ధాన్య నష్టం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోవిచారము. మొదటి వారంలో జరిగిన కార్యాల వల్ల ఎప్పుడు మనోవిచారంగా ఉండడం జరుగుతుంది. యత్న కార్యభంగము. ఏ కార్యక్రమం గురించి అయితే మీరు ఆలోచిస్తూ చెయ్యాలని చెప్పి ముందుకు అడిగేశారో దానికి ఆటంకాలు ఏర్పడి ఆ పని కాకుండా జరుగుతూ ఉంటుంది. చెడు సహవాసాలు చేస్తారు. దానివల్ల సంఘంలో మాట పోవడము, అపకీర్తి రావడము, మానసికంగా బాధపడము, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి పని ఆచి తూచి ఆలోచించి అడుగు ముందుకేయండి. ఇక మూడవ వారము భార్యాబిడ్డల వల్ల కలహాలు. భార్యతో కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు రావడము, ఓపిక నశించిపోవడము, ఆ కోపాన్నంతా కూడా భార్యాబిడ్డల మీద తీయడము. దానివల్ల భార్యాబిడ్డల యొక్క ఇంట్లో మనశ్శాంతి లేకుండా గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యత్న కార్యభంగము. ఏ కార్యక్రమం అయితే మీరు పేర్కొంటున్నారో అది భంగం కావడం, అంటే పని కాకుండా పోవడము, దాన్ని వదులుకోవడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. నిందలు పడడము, కాని వాని చేత స్నేహితం చేయడం వల్ల 10 మందిలో చెడ్డ పేరు వచ్చి దానివల్ల కొన్ని నిందలు కూడా పడవలసి వస్తుంది. జాగ్రత్త. అనవసర ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు ఆర్థికంగా, మానసికంగా 2 రకాల కూడా దెబ్బతినడం జరుగుతుంది. మూడవ వారంలో ఈ తులారాశి వారికి జాగ్రత్త అవసరం. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంట్లో కలహాలు, బయట కలహాలు. ఇంట్లో విరోధాలు ఏర్పడము, బయట విరోధాలు ఏర్పడము, అనవసరమైన ప్రయాణాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము. కాబట్టి ఇలాంటి జరిగేటువంటి ఆలోచన ఉంది. అందులో మీకు కోపం పెరిగిపోవడము, మానసికంగా చితికిపోవడము ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దానిని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కువగా ఈ నెలలో తులారాశి వారు మౌనంగా ఉండడం చాలా మంచిది. జరిగేది ముందు మంచి జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకొని మౌనంగా ఉంటూ ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు, తులారాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్రం చదవండి. ఆ రామచంద్రుడే మిమ్మల్ని కాపాడుతాడు. రాముడు ఏ విధంగా తల్లి తండ్రి మాట విని వనవాసం చేసి ఎన్ని కష్టాలు అనుభవించి తిరిగి తన భార్యను సంపాదించుకొని పట్టాభిషిక్తుడైనాడో, అదేవిధంగా ఆ రామరక్షా స్తోత్రం చదివినట్టయితే ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఇది శుభం.